పిల్లల్ని కనాలంటబ్బా 5 మందిని. ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఎట్లా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కుటుంబ నియంత్రణ చేసుకునేవారు ఇప్పుడు మేమంతా కుటుంబ నియంత్రణ చేసుకున్నాం. మా కొండాడు చేసుకున్నారు, బలరాం నేను అందరూ 20,000 ఇచ్చా 50,000 ఇచ్చాను రా ఎట్లా వీరికి ఏమైనా మార్గం ఉందా అని డాక్టర్ని అడుగుతారంట. రాష్ట్రం అంతా 2 పిల్లలు వద్దంట, 3 కంటే 20,000 ఇచ్చాయంట, 4 పిల్లలు పుడితే 50,000 ఇచ్చాయంట. ఎట్ట ఇది ఎంతమందిని కనాలో ఏమో మరి. ఏమన్నా అర్థం ఉండే మాటలేనాయి. 20,000 ఇచ్చావు, ఏదో తిప్పలబడి మేము 3వ వాడిని అంటాం అనుకోలే. ఈ వయసులో కూడా కష్టపడి ఏదో అంటాము 3వ వాడిని. ఎట్టది 25,000 మీరు ఇచ్చే 25,000 రూపాయలు వాడిని ముద్దుకు గట్ట నీకు డైపర్ ఎగరిపోతాడే. మిమ్మల్ని మిగతాది ఎట్లా? పాలెట్లా, భూవెట్లా, బట్టెట్లా, ఆసుపత్రి ఎట్లా, చదువు ఎట్లా, సందెట్లా? ఇదిట్లా ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? ఎక్కడైనా పిల్లలకు 25,000 ఇచ్చారు కాదు చెప్పాల్సింది. పిల్లోడు పుడితే ఇప్పుడు ఉండబడిన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, వారు ఉజ్వలమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఇదిగో ఈ ప్రణాళిక తీసుకొచ్చిన ఈ పిల్లల కోసం అని చెబితే పెద్ద మనిషి అర్థం ఉంది. మొగుడు పిల్లలు వేరే పని పెట్టుకోకండి, ఈ పని పెట్టుకోండి, 3వ వాడిని పుట్టించుకోండి 25,000 ఇచ్చా, 4వ వాడిని పుట్టించుకోండి 50,000 ఇచ్చా అంటే నువ్వు ఇచ్చే 25,000 కోసం నువ్వు ఈ పని పెట్టుకోవాలా. నువ్వు ఇచ్చా 25,000 ఇచ్చా అంటావు, అది కూడా గ్యారెంటీ లేదు. సూపర్ స్టార్, ఎందుకంటే సూపర్ 6 మనం సూపర్ స్టార్ కదా. సూపర్ 6 అదెట్ట ఓం పటెక్కో. నీ మాటలన్నీ ఇప్పుడు నీ మాటలన్నీ ఓటేసినారు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి నేను 15,000 ఇచ్చా అని ఇచ్చినావు ఒకరికి. నీ మాటలన్నీ ఇప్పుడు 3-4 పిల్లలు ముట్టించుకుంటే 20,000 ఇచ్చాను గ్యారెంటీ ఉంది. ఇయ్యో 20,000 ఇచ్చినావు అనుకో డైఫర్ ఎగిరిపోతుంది. మళ్ళీ తర్వాత పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన తల్లిదండ్రులకు ఒక పిల్లోని పోషించి వాడిని మంచి చదువు చదివించి వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే భారం అయిపోయింది. అట్లాంటిది 3-4 కని ఏం చేయాలి వాళ్ళను? ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక వారిని గాలికి వదిలేస్తే, ఆ గాలికి వదిలేసిన తల్లిదండ్రుల ఆర్థిక విధానం సక్రమంగా లేక పిల్లలు చదివించుకోలేక మంచి భవిష్యత్తు లేక వదిలేస్తేనే ఆ వదిలేసిన వాళ్ళే అసాంఘిక కార్యకలాపాలకు క్రిమినల్స్ గా తయారయ్యేది. ఇట్లనా బుద్ధిని మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో అసలుకి ఇది ఆశ్చర్యకరం. నాకైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకిచ్చిన